ఓం సాయిరామ్. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ, ఈరోజు నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను. తప్పకుండా నేను చెప్పే ఈ కథ విను. నీ జీవితంలో గొప్ప అద్భుతం అనేది జరిపిస్తాను అని కనకదుర్గమ్మ అమ్మవారు అయితే అంటూ ఉన్నారండి. మరి అమ్మవారు మనకి ఈరోజు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చేసుకుని మై ఛానల్ని వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఈ చిన్న పని వల్ల ఎంతోమంది బిడ్డలకు ఈ సందేశం అనేది చేరుతుంది. వాళ్ళు ఆ అమ్మవారి సందేశంతో గొప్ప అదృష్టాన్ని పొందగలుగుతారు. దానికి మీ వంతు కృషి మీరు చేయగలిగితే కనుక మీకు కూడా అందులో భాగం ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మీకు కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మవారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి? ఆ అమ్మ చెప్పే కథను విన్నంతనే మనకంటూ ఎంతో గొప్ప ధైర్యము, నమ్మకము కలుగుతాయి ఫ్రెండ్స్. మరి ఆ కథను అమ్మవారు అందిస్తూ ఉన్నారు. మనం తప్పకుండా విని దానిలో నీ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక ఊరిలో కొత్తగా ఒక జంటకు పెళ్ళి అవుతుందండి. ఆమె పాపం పెళ్ళి అయినా ఆమె 6 నెలలకి అతని యొక్క భర్త అనేవాళ్ళు చనిపోతాడు. ఆమె విధవ అవుతుంది. కానీ అప్పటికే ఆమె కడుపుతో ఉంటుంది. ఆమె చాలా దురదృష్టవంతురాలని ఊరిలో వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టి ఆమెను ఆరిపోసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆమెను తిడుతూనే ఉంటారు. వాళ్ళ చుట్టాలు అయిన వాళ్ళు అందరూ కూడా ఆమె దగ్గర ఉన్న డబ్బులని తీసేసుకుని ఆమెను ఒంటరిదాన్ని చేసేసి ఆమెను బయటకు గెంటేస్తారు ఫ్రెండ్స్. అయినా సరే ఆమె చనిపోదాం అనుకుంటుంది అప్పుడు. కానీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత అయినా సరే నా అదృష్టం ఏమైనా మారుతుందేమో, దేవుడు బిడ్డని కడుపులో ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను పెంచుకుంటాను అని మనసులో దృఢంగా సంకల్పం అనేది పెంచుకుని ఆమె అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఎంతో కొంత సంపాదించుకుని అలా జీవితం గడుపుతూ ఒక పిల్లవానికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు పుట్టి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు. ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆడుకుని వస్తూ అంటాడు. ఆ పిల్లవానికి అంతా అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో తినడానికి సరిగ్గా లేదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఉన్నవాళ్ళు, మాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి అతను వాళ్ళ అమ్మని అడుగుతాడు అన్నమాట. అమ్మ ఇలా ఎందుకు అవుతుంది, మనకు తినడానికి కూడా తిండి లేదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వాళ్ళు గొప్ప గొప్ప డబ్బులు మంచిగా వస్తువులు తెచ్చుకుంటున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారు, మంచి ఆహారం తీసుకున్నారు, మనమే ఎందుకు ఇలా ఉంటున్నాము అని అడిగితే వాళ్ళ అమ్మ, దేవునికి మన మీద దయలేదు బాబు, మనము కటిక పేదరికంలో ఉన్నాము, మన దురదృష్టవంతులము అని చెబుతుంది. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పు అని వాళ్ళ అమ్మని అలాగ బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే ఆమెకి ఏం చెప్పాలో తెలియక అడవిలో ఉంటాడు నాన్న అని చెప్పి అక్కడి నుంచి మాట దాటేస్తుంది. ఆ తర్వాత పొద్దున్నే వాళ్ళ అమ్మ పనికి వెళ్ళిపోయిన తర్వాత అతను లేచి అడవిలోనికి వెళ్తాడు. అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి ఎక్కడ దేవుడు కనిపించకపోయేసరికి అతనికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా అలా విహారం చేస్తూ ఉండగా ఆ బిడ్డను లక్ష్మీదేవి చూసి ఆ చంటి పిల్లవాడు ఎందుకో పడిపోయాడు అని చెప్పి అతను ఎవరో ఏంటో మనం తెలుసుకుందామని వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వస్తారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఇతను చాలా దరిద్రుడు, ఇతనికి మనం ఏ సహాయం చేసినా కూడా అది అతనికి లభించదు, అంతటి దరిద్రంలో అతను ఉన్నాడు అని చెప్తాడు. అయినా సరే చిన్నపిల్లవాడు కదండి అని లక్ష్మీదేవి అమ్మ వాత్సల్యంతో ప్రేమతో ఆ పిల్లవానికి స్పృహ అనేది తెప్పిస్తుంది. ఏం బాబు ఇలా పడిపోయావు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు జరిగిందంతా చెప్తాడు. మేము కటిక దరిద్రంలో ఉన్నాము, మా అమ్మ చాలా కష్టపడుతుంది, అసలు దేవుడు మాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అడుగుదామని నేను ఇలా అడవిలోనికి వచ్చాను అని చెప్తాడు. అయితే ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా మారువేషంలో అక్కడికి వస్తారు కదా. అలా అంటే పిల్లవానికి డైరెక్ట్గా వాళ్ళు దేవతలుగా కనిపించకుండా మారువేషంలో అతని దగ్గరికి వచ్చి విషయాన్ని కనుక్కుంటారు. అయితే వరం అయితే విష్ణుమూర్తి ముందుగానే చెప్తాడు, మనం ఏమి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు ఆ పిల్లవానికి అని చెప్పినా కూడా లక్ష్మీదేవి తల్లి ప్రేమతో అంటే పుత్రవాత్సల్యంతో, అమ్మ కదండి, ప్రేమతో ఏదో ఒకటి చేయాలి అని పట్టుబడితే అప్పుడు ఒక నగదు తీసి, ఒక వజ్రాల నగను తీసి ఆ పిల్లవానికి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ పిల్లవాడు సరే అని చెప్పి ఆనందంతో వెళ్తూ ఉంటే అతనికి
ఒక మలమూత్రం అనేది వెళ్ళాలని విసర్జన కోసం అని చెప్పి ఆ యొక్క నగను అక్కడున్న ఒక రాయి మీద పెట్టి అతడు పక్కకు వెళ్ళి వచ్చేలోపు ఒక గద్ద వచ్చి ఆ నగను పట్టుకుని ఎగిరిపోతుందండి. అది చూసిన పిల్లవాడు ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలాగా గద్ద వచ్చి దాన్ని ఎత్తుకుపోయింది, ఇప్పుడు ఎలాగా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, విష్ణుమూర్తి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి, నీకు బ్రహ్మను చూసి బ్రహ్మ నీతో మాట్లాడే అవకాశాన్ని నేను కలిగిస్తాను, నువ్వు ఆ విషయం అక్కడ తెలుసుకో అని చెప్పి చెప్తాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆ అబ్బాయికి చిన్నగా వరం ఇస్తాడు కూడా. ఎక్కడ ఉంటారు బ్రహ్మగారు అని ఆ పిల్లవాడు అడిగితే, అలా ముందుకు వెళ్ళు, నీకు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు అని చెప్పి చెప్తాడు. ఆ పిల్లవాడు అలా వెతుక్కుంటూ వెళ్ళగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాకు ఏదైనా చేయండి, నేను చాలా దరిద్రంలో ఉన్నాను, నాకు అదృష్టాన్ని ప్రసాదించండి, మేము చాలా కష్టంలో ఉన్నాము అని ప్రాధేయపడతాడు. ప్రాధేయపడితే నీకు ఏది ఇచ్చినా కూడా నీకు నిలవదు అని చెప్పి, లేదండి మీరు నాకు ఏదో ఒకటి ఇవ్వవలసిందే, తప్పకుండా ఇవ్వండి అని చెప్పి బ్రతిమలాడతాడు. బ్రతిమలాడగా అప్పుడు ఒక చిన్న ఉంగరాన్ని తీసి, బంగారపు ఉంగరాన్ని తీసి ఆ అబ్బాయికి ఇస్తాడు. సరే అని చెప్పి ఆ అబ్బాయి ఆ బంగారు ఉంగరాన్ని జేబులో వేసుకుని వెళ్తూ బాగా దాహం వేస్తుందని ఆ పక్కన ఉన్న కొలంలోకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే ఆ జేబులో ఉన్న ఉంగరం అనేది నీళ్ళల్లో పడిపోయి ఒక చేప ఆ ఉంగరాన్ని మింగేస్తుంది. ఫ్రెండ్స్, అతని యొక్క దరిద్రానికి ఆ అబ్బాయికి ఏం చేయాలో పాలుపోక ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన తల్లికి వివరంగా వివరిస్తాడు. దేవుడు నీకు కనపడడం ఏంటి, నువ్వు అన్ని కథలు చెప్తున్నా, ఊరుకో అని చెప్పేసి అబ్బాయిని గదమాయించి కొద్దిగా అన్నం పెట్టి ఇద్దరూ పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న అయ్యేసరికల్లా అబ్బాయి మళ్ళీ లేచి అడవిలోకి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బ్రహ్మదేవా, మీరు ఇచ్చిన ఉంగరం కూడా నీళ్ళల్లో పడిపోయింది దేవా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఏదైనా ప్రసాదించండి అని అడిగితే, సరే ఇది ఇక నా వల్ల కాదు కానీ నిన్ను మహాదేవుని దగ్గరికి తీసుకెళ్తాను, ఆ శివుడి దగ్గరికి తీసుకువెళ్తాను. అప్పుడు శివుడు పార్వతి అబ్బాయి యొక్క కథ అంతా విని మంచిగా వజ్రాల మూటలు కలిగిన ఒక మూటను అతనికి ఇస్తారు. ఆ మూటను పట్టుకుని ఇంటికి వచ్చేసరికల్లా వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండదు. అది ఒక చెంబులో పెట్టి వాళ్ళ అమ్మని పిలుచుకొద్దామని బయటకు వెళ్తాడు. ఈలోపు దొంగ వచ్చి ఆ యొక్క చెంబును దొంగలించేస్తాడు. వాళ్ళ అమ్మ తిరిగి వచ్చి చూసేసరికల్లా అక్కడ చెంబు ఉండదు, దాంట్లో వజ్రాలు అనేవి కూడా ఉండవు. వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడిని బాగా తిడుతుంది. నువ్వు ఎప్పుడు కూడా రోజు రోజుకి ఒక కథ చెప్తున్నావు, దేవుడు కనిపించడం ఏంటి అని అబ్బాయిని బాగా తిట్టేస్తుంది. అలాగే ఆ రోజు అయిపోతుంది. తెల్లారి మళ్ళీ కూడా లేచి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. ఇలాగ మళ్ళీ కూడా ఆ వజ్రాల మూట కూడా దొంగిలించేశారు, నా దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తాడు, మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రోజు కూడా అక్కడ శివుడిని ప్రార్థించు, తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని చెబుతాడు. అలాగే అబ్బాయి రోజు కూడా శివాలయానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ అదృష్ట దేవత అనేది ఆ రోజు కూడా ఆ గుడికి వస్తూ ఉంటుంది. ఆ అదృష్ట దేవత కూడా పాపం తనకి హెల్ప్ చేయకుండా ఉంటే శివుడు ఆ అదృష్ట దేవతను పిలిచి, ఎందుకు ఆ పిల్లవాడు రోజు వచ్చి ఇక్కడ కూర్చుని వెళ్తున్నాడు, ఏడుపుతో తిరిగి వెళ్ళిపోతున్నాడు, ఆ అబ్బాయికి నువ్వు అదృష్టాన్ని ప్రసాదించవచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. మీరందరూ చేయలేనిది నేనేం చేస్తాను అంటే, లేదు, అదృష్టం దురదృష్టవంతుడిని అదృష్టవంతునిగా మార్చే శక్తి నీ యొక్క అదృష్ట దేవతకి ఉంది కనుక ఆ అబ్బాయికి అదృష్టాన్ని ప్రసాదించు అంటే ఒక రోజున ఒక చిన్న బంగారు నాణాన్ని ఆ అబ్బాయికి ప్రసాదిస్తుంది. అంటే అబ్బాయి గుడిలో కూర్చుని ఉండగా పక్కన పెడుతుంది. ఆ నాణ్యాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చూపిస్తుంది, మొదలు పెడుతుంది. ఆ డబ్బుతో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, చిన్న చేపల వ్యాపారం మొదలు పెడుతుంది. ఆ చేపలు కోసినప్పుడు ఆ చేప కడుపులో బంగారు ఉంగరం కనిపిస్తుంది. ఇదే అమ్మ నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉంగరం అని చెప్పి చెబుతాడు పిల్లవాడు. అలా వాళ్ళు కొద్దిగా పుంజుకున్న తర్వాత, మనం ఈరోజు బ్రాహ్మణులకి తీసుకురా, భోజనం పెడదాము, నువ్వు దానికి వంట చేయడానికి కట్టెలు కావాలి కదా, ఆ కట్టెలు అడవికి వెళ్ళి అడవిలు కొట్టుకురా నాయనా అని అడవికి పంపిస్తుంది. అతను వెళ్ళి ఒక ఎండిపోయిన చెట్టును కొడుతూ ఉంటే అక్కడ ఉన్న పక్షి గూట్లో నుంచి నగ అనేది కనిపిస్తుంది. ఆ నగ చూసి చాలా ఆనందించి ఆ నగను పట్టుకుని ఇంటికి వెళ్దాం అనుకునేసరికల్లా మళ్ళీ అతనికి దాహం వేస్తే ఆ చుట్టుపక్కల అంతా వెతగ్గా ఒక చివర ఒక చెంబు కనిపిస్తుంది. ఆ చెంబులో చూస్తే వజ్రాల మూట అనేది కనిపిస్తుంది. అవి రెండు కూడా పట్టుకొచ్చి వాళ్ళ అమ్మగారికి చూపిస్తాడు. ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించి, నువ్వు అదృష్టవంతుడివి నాయనా, నీకు దైవ దర్శనం కలిగింది అని చెప్పి ఆ అబ్బాయిని బాగా పొగుడుతుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క తలరాత మారిపోయి అదృష్ట దేవత జీవించటం వల్ల
శివుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ జీవితాల్లో చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈ కథ విన్న వారందరికీ కూడా కనకదుర్గమ్మ వారు వాళ్ళ జీవితంలో చాలా గొప్ప అద్భుతాన్ని, అదృష్టాన్ని కూడా సృష్టించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ కథ విన్న వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప మార్పులు, అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్పు అనేది అమ్మవారు త్వరలోనే తీసుకువస్తూ ఉన్నారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా మీరు షేర్ చేయండి. జై కనకదుర్గా మాతకు జై, జై కనక దుర్గమ్మ మాతకు జై. సర్వే జనా సుఖినో భవంతు.